నమస్కారం. మొన్న చెప్పా కదా, క్యాట్రిస్ క్రైమ్ అవేర్నెస్లో కాదు, క్యాట్రిస్ ఎస్పీ ఛానల్లోని రోజుకు 1 or 2 వీడియోస్ ఇస్తాను. దేనికోసం? సమాజంలో ఉన్న క్రైమ్స్ని బట్టి మనం ఎలా జాగ్రత్త పడాలి, మన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి, మన ఫ్రెండ్స్ని ఎలా కాపాడుకోవాలి అని. అజారుద్దీన్, ఫర్హత్ భార్యాభర్తలు. వీళ్ళకి ఉమేరా, అయేష్ అని పిల్లలు. ఐ థింక్ 4 సంవత్సరాల ఒకళ్ళు, 8 సంవత్సరాల ఒకళ్ళు ఉన్నట్టున్నారు. ఇందులో ఈ ఆమె ఫర్హత్ అనే ఆమె చిన్నప్పుడు వాళ్ళ పిన్ని దగ్గర పెరిగింది ఆల్మోస్ట్. ఇక ఆ ఊరికి వచ్చినటువంటి ఈ అజారుద్దీన్ ఇక ఆమెను ఇష్టపడ్డాడు. ఇద్దరు ముస్లిమ్సే, పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇతను ఈ వరంగల్ అండ్ ఖమ్మం ఆ రహదారి దగ్గర ఐనోల్ మండలం దగ్గర ఒక రోడ్డు పక్కన స్విమ్మింగ్ పూల్ లాంటిది పెట్టి దాంతో కమర్షియల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు 2 బిడ్డలు పుట్టారు, ఇక చాలు అనుకున్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి. కానీ మామూలుగా పుట్టేది పిల్లలు ఆడ మగ అని స్కానింగ్లు తీయటం అన్నది చట్టరీత్యా నేరం. బట్ వీళ్ళకి తెలిసిందే కదా, డబ్బు ఉంది అంటే ఎవరో సాయం చేస్తారు. అలా ఈ 2 ఆడపిల్ల పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ అని ప్రతిసారి స్కానింగ్ చేయించాడు. అలా మనకున్న సమాచారం మేరకు ఇప్పటివరకు 3 సార్లు అబార్షన్ చేయించాడంట. కడుపులో ఉంది ఏ బిడ్డ, ఆడపిల్ల మగపిల్లాడు చూడటం, ఆడపిల్లని తెలియటం, అబార్షన్ చేయించడం. అలా అయిన తర్వాత మరలా ఇప్పుడు కడుపు మళ్ళీ స్కానింగ్ చేశారు, మళ్ళీ ఆడపిల్లని తెలిసింది. ఇక దాంతో అబార్షన్ చేయించుకొని చెప్పేసి పట్టుబడతాడు. ఆమె కూడా ఇన్నేం చేయించుకుంటాడు పాపం. నువ్వు అలాంటప్పుడు అంత భయం ఉన్నోడివి, ఏది ఆడపిల్ల పుట్టిద్దని స్కానింగ్లో తెలుసుకునేది ఎవరికి లేదు, ఆడపిల్ల పుట్టిద్దని భయాందోళన ఉన్నప్పుడు, అసలు పిల్లలే వద్దు అనుకున్నప్పుడు ముందు నుంచి ఉండాలి జాగ్రత్త, ఏది ప్రికాషన్స్ తీసుకోవటం. లేదు 2 పిల్లలు పుట్టాకన్నప్పుడు ఆపరేషన్ చేయించాలి. ఆమెమో మెషిన్ లాగా ఎప్పటికప్పుడు ప్రెగ్నెంట్ అవుతూనే ఉండాలా. నువ్వు నీ స్వార్థ కొద్దీ మగపిల్లడి కోసం టెస్టులు చేయించేసి ఆడపిల్లని తెలియగానే ఆపరేషన్ చేస్తావా? ఆమెను ఎంతైనా తట్టుకునేది. లేదు అబ్బాయి పుడతాడని నమ్మకం నాకుందని చెప్పేసి పాప ఆమె ఈసారి ఉంచుకుంటా అని చెప్పేసి అన్నట్టు. ఇక లేదు ఆమె చంపుదామని డిసైడ్ అయ్యాడు. ఇక ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పిలిపించాడు. ఇక అందులో ఆమెను చంపేశాడు. పిల్లలు 2 ఆడపిల్లలు. ఇక ఈ ఆడపిల్లల్ని నేను పెంచలేను, తల్లే లేదు కదని వాళ్ళని చంపేశాడు. అదేంటే 3 ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయారని చెప్పేసి హడావిడి చేశాడు. బట్ ఆ అమ్మాయి తండ్రి కూడా కదా, ఫర్హాత్ వాళ్ళ నాన్న, ఐ థింక్ అలీ అనుకుంటా, ఆయన కంప్లైంట్ రైజ్ చేశాడు. క్రాస్ చెక్ చేసిన పోలీసులకి మీ గతంలో చాలాసార్లు చెప్పారు, భార్య చనిపోయిందంటే ఫస్ట్ అనుమానం పోలీసులకి భర్తే. ఇక పిల్లలు కూడా చనిపోయినాయి, దట్టు యాడ్ని చూసి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయినాయి. ఇక క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వీడే చంపాడని తెలిసింది. దండం పెడుతున్నా, మీరు ఏ మతమైనా ఏ కులమైనా, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఎవరైనా కానీ రా బాబు, పిల్లలని పెంచే స్తోమత ఉంది అంటే ఎంతమందినా కనండి. పెంచే స్తోమత లేదు అన్నప్పుడు 2తో ఆపేయండి. లేదు మాకు మగపిల్లడే కావాలి, ఆడపిల్లలు వద్దనుకున్నప్పుడు అసలు పెళ్ళే చేసుకోకండి. ఒకవేళ చేసుకున్నా పిల్లల కనకండి. ఎందుకంటే పుట్టేది ఆడ మగ నిర్ణయించేది ఆ పైన దేవుడు. అంతే తప్ప స్కానింగ్ సెంటర్కి వెళ్ళి టెస్టులు చేసి అతను అబార్షన్ చేయించుకోకపోతే పాపం రాదు. ఈ వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? జాగ్రత్త. కలలో కూడా నా ఇంట్లో వాళ్ళని ఏదైనా చేయొచ్చులే అన్న ఆలోచన మీకు రానివ్వకండి. ఫస్ట్ టార్గెట్ మీరే అవుతారు పోలీసులకి. బట్ అన్యాయంగా తల్లిని చంపాడు, బిడ్డల్నే చంపాడు. మనిషే కాదు అసలు.